నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, రీసెంట్ టైమ్స్ లో చూస్తుంటే మనం ఇప్పుడు బాగున్న మనిషి ఒక గంట తర్వాత ఎలా ఉంటున్నాడో తెలియదు. మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా మారిపోవడం, హెల్త్ బాగోకపోవడం, అలా ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంది. అసలు ఈ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయమంటారు? ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అమ్మా, మనిషికి భగవంతుడు ఇచ్చింది ఆరోగ్యం మహాభాగ్యం. మనిషికి కొన్ని కోట్లున్నా కూడా వాడు కోరిక తీరదు, వాడు సంతోషం మారదు. కానీ మనిషికి సంపూర్ణమైన ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందో వాడు కోటీశ్వరుడు కంటే ఎక్కువతో సమానం. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారు? ఈ ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయి అంటే, కొంతమందికి జీన్స్ నుంచి వస్తుంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. అంటే షుగర్ అని, తర్వాత బీపీ అని, చిన్న ప్రాబ్లమ్స్. అవి జీన్స్ నుంచి, ఒక మనిషి నుంచి, వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. కొంతమందికి సడన్గా పుడతాయి ఆరోగ్యంలో ట్రబుల్స్. ఎందుకంటే జ్వరం రావడము, లేకుంటే ఉండి మనిషి కింద పడిపోవడము, కాళ్ళు చేతులు జువ్వన గుంజకపోయి కళ్ళు తిరిగి పడిపోవడము, లేకుంటే వాంతులు చేసుకోవడము, కడుపు నొప్పి రావడము, లేకుంటే మనిషి చూస్తానికి మాత్రం ఆకారానికి రూపానికి అందంగాను ఐశ్వర్యంగాను ఉంటాడు, కడుపులో మాత్రానికి లోపల ప్రాబ్లమ్స్ బయటికి తెలియదు. అవి హాస్పిటల్లో పడ్డ తర్వాతనే కొంతమందికి తెలుస్తుంటాయి. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ మనిషికి ఇది చాలా వరకు ఎదురు దెబ్బలు తగిలిస్తూనే ఉన్నాయి. అయితే దీన్ని బట్టి కొంతమంది ఆరోగ్యంలో వచ్చిన సమస్యలకి సైన్స్ పరంగా కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ దొరుకుతుంది. మనకి ఇప్పుడున్న జనరేషన్లో సైన్స్ పరంగా మనకి ట్రీట్మెంట్ కంపల్సరీగా దొరుకుతుంది. అది ఆరోగ్య సమస్య అయితే. ఒకవేళ ఆరోగ్య సమస్య కాకపోతే కంపల్సరీగా దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది కూడుకునే ఉంటుంది. సపోజ్ ఒక ఆరోగ్యం బాగాలేని వ్యక్తి కడుపు నొప్పి వచ్చిందని చెప్పి సడన్గా హాస్పిటల్కి వెళ్తే ఆ మనిషికి అన్ని ఎక్స్రేలు, స్కానింగ్లు, ట్రీట్మెంట్ మొత్తం, బ్లడ్ టెస్ట్ అని అన్ని చేస్తాడు. కానీ ఆ సైన్స్లో కూడా ఏ ఒక్క ప్రాబ్లం తెలియదు. మరి ఆ మనిషికి ఆ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది, ఎందుకు మనిషి చేతుల మీద ఉండట్లేదు, బెడ్ మీద పడుకున్న మనిషి కూడా అతలాకుతలం అయిపోతుంటాడు. మనిషి తేల కళ్ళు వేసుకుంటాడు, నొప్పికి తట్టుకోలేకపోతుంటాడు, బాధ ఏంటో తెలియదు, ఎంత స్కానింగ్ చేసినా ఎన్ని ప్రాబ్లాలు చూసినా కూడా తెలియదు. కానీ దానికి కారణాలు ఏమిటి అంటారు? సైన్స్ తెలియనివి కూడా కొన్ని ప్రకృతి ద్వారా కొన్ని జరుగుతుంటాయి. అవి ఎలా జరుగుతుంటారా అంటే, మానవుల ద్వారాగా, కొన్ని దాటుడు ప్రయోగం, దిష్టి ప్రయోగం ద్వారాగా, కొన్ని నిమ్మకాయలు తొక్కేసి దాటిపోయిన నిమ్మకాయలు దాన్ని దాటుతుంటారు. కొంతమందికి ఆరోగ్యంలో కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని వచ్చి పడుతుంటాయి. తర్వాత వాళ్ళు తిన్న తిండి కూడా ఒంటికి పట్టకుండా, కంటికి కునుకు లేకుండా కొన్ని సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్య అనేది అప్పుడప్పుడు వాళ్ళకి ట్రబుల్ వస్తూనే ఉంటుంది. అయితే మనం కొంతమంది ఒక్కొక్కసారి దిష్టి తగిలిందని చెప్పేసి మనం దిష్టి కూడా తీస్తుంటారు అన్నమాట. ఇట్లా కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంటాయి. అయితే ఈ ఆరోగ్య సమస్యలో ఉన్నది కూడుకున్నది వచ్చేసి ఇది చాలా ప్రాబ్లంతో ఉన్నది. ఒక దాటుడో, ఒక దిష్టో, ఒక 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 గ్రహపాటు, బాలగ్రహ, చండీగ్రహ, చిన్న గ్రహ బాల ద్వారా కూడా ఈ ఆరోగ్య సమస్యలు కొంతమందికి వస్తుంటాయి. దాని సరైన పరిష్కారం ద్వారా, దాని సరైన మార్గం ప్రకారం ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే దాంట్లో ఒకవేళ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అవుతుంది. ఒకవేళ అలాగ లేకపోతే మాత్రం కంపల్సరిగా దానికి ఒక దేవుడి దగ్గరకో, ఒక భూత వైద్యుడి దగ్గరకో, లేకుంటే ఒక స్వామివారి దగ్గరకో వెళ్ళి కంపల్సరిగా దానికి రెమెడీస్ ఏదో తెలుసుకుంటే కంపల్సరిగా ఆ ఆరోగ్య బలం అనేది అనుకువగా ఉంటుంది. వాళ్ళ కంటార నిద్రపోతారు. ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళకి కంపల్సరిగా ఆరోగ్యంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆ దైవ బలం వల్ల తీసేయగలుగుతారు. ఆ ఒక చిన్న తాయితులు కూడా కట్టుకుంటారు అన్నమాట గుడి కాడ, స్వాముల దగ్గర, అక్కడ. అప్పుడు ఆరోగ్య సమస్యల్లో కొన్ని ట్రబుల్ ఉంటాయి, తీరిపోతుంటాయి. అంటే మనం 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకొని హాస్పిటల్కి పోయించిన తీరని సమస్య 100 రూపాయలతో తీరిపోతుంది, 1000 రూపాయలతో తీరిపోతుంది. కొన్ని సమస్యలకి అది ఆరోగ్య సమస్య అయితే ఇక్కడ 10,000 పెట్టినా అక్కడ 1,00,000 రూపాయలు పెడితేనే బాగుపడదే అంత సమస్య ఏర్పడుతుంది. అదే కొద్దిగా ఆరోగ్యాన్ని బట్టి, ఒక్కొక్క మనిషి స్ట్రెంగ్త్ను బట్టి, ఒక్కొక్క మనిషి బాడీలో ఉన్న ఇమ్యూనిటీని బట్టి, దాన్ని బట్టి మనిషికి ఆ ఒక ఆరోగ్య ప్రాబ్లం అనేది వస్తుంటుంది అన్నమాట. అది తరచుగా కొంతమందికి అయితే అలాగనే దాంట్లోనే పడిపోతుంటారు. ఆస్మా అని, దగ్గని, నిమ్మని, టీబీ వ్యాధి అని
ఇట్లా కొంతమంది కూడా ఆరోగ్య సమస్యల్లో కూడా కొంతమంది పడిపోతే ఇక వాళ్ళకి ఏ ఒక్క ప్రక్రియతో వాళ్ళకి ముందుకు రాదు. ఇక వాళ్ళు అదే ఒక మందుతోనే వాడుకుంటూ పోవాల్సిందే తప్ప ఇక ఈ మందులు తప్ప ఇంక వేరే మార్గం ఉండదు అటువంటి వ్యాధులకి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వాటి మాత్రం కంపల్సరీగా దాంట్లో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. దాన్ని గమనించుకొని ఖచ్చితంగా దాని ప్రకారం చేసేట్టుగా అయితే వాళ్ళకి ఆరోగ్య సమస్యల్లోంచి బయటపడే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా సరే ఈ ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉండుంటే ఒక్కసారి సంప్రదించండి. కంపల్సరిగా మీకు ఆరోగ్య సమస్యల్లోంచి విముక్తి అనేది కలుగుతుంది. ఆ దైవ బలం మీకు వెనకాల ఉంటుంది. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. దైవాన్ని నమ్ముకోండి. తర్వాత దైవ ప్రయత్నాన్ని ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మనిషి అనేది ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కీలకమైన ప్రక్రియలను పాటించాలి. సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలంటే కొంతవరకు తినే ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు కంటార నిద్ర కూడా అవసరం మనిషికి. తర్వాత కష్టపడే తీరు టయాన్ని బట్టి టయాన్ని కేటాయించుకోవాలి. అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్తో టయాన్ని ఎక్కువ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అదేవిధంగా దైవ భక్తిని కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోండి. కంపల్సరిగా దైవ సంకల్పం లేననేది ఉంటేనే మానవుడి ప్రయత్నం కూడా ముందడుగుకి మనుగడ సాగుతుంది. అలా కాకోకుండా మీ సొంత నిర్ణయాలతో ఏ ప్రయత్నం చేయొద్దు. సర్వేజన సుఖినో భవంతు. హరహర మహాదేవ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.